స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చూద్దామండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఈ మధ్యాహ్న వేళ సమయంలో మనం ధ్యానం చేద్దాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము వచనం 6వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చదవండి అన్న. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, పేజీ నంబర్ 250. దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నేను హైలైట్ చేయాలనుకుంటున్న మాట ఏమిటంటే, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏ సందర్భంలో రాయబడి ఉంది అనేది మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తానండి. గమనించండి, దావీదు రాజైన సౌలుతో కలిసి జీవిస్తున్న దినాలు కావివి. ఒకప్పుడు సౌలు దగ్గర సేవకునిగా దావీదు పనిచేశాడు. ఆ తర్వాత చిన్న వివాదాన్ని బట్టి సౌలు దగ్గర నుంచి దావీదు తప్పించుకొని పక్కకు వచ్చేసాడు. దావీదు జీవితంలో అప్పుడప్పుడే కొంచెం డెవలప్ అవుతున్న దినాలు అవి, ఎదుగుతూ ఉన్న దినాలు అవి. ఆ టైంలో దావీదు ఫిలిస్తీన్లతో కలిశాడు. కలిసి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్తూ ఉండగా అక్కడ ఫిలిస్తీన్లు అధిపతులు కొందరు దావీదును చూసి దావీదుతో ఇలా అంటారు, దావీదా, నువ్వు నమ్మకమైన వాడివే, నువ్వు యథార్థమైన వాడివే, కానీ కొందరు మాతో కలిసి యుద్ధం చేయుటకు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దావీదు ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంటే ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, ఫిలిస్తీన్లతో కలిసి. అప్పుడు ఫిలిస్తీన్లో కొందరు అధిపతులు ఏమంటున్నారంటే, ఒకప్పుడు దావీదు ఇశ్రాయేలుతో కలిసి జీవించిన వాడే, ఇశ్రాయేలు ప్రజలు సౌలుకేమో వేల కొలది స్తోత్రములు, దావీదుకేమో 10,000 కొలది స్తోత్రములని ఇశ్రాయేలు ప్రజలు దావీదును పొగిడారు కదా. ఆ దావీదే కదా ఇతని మన వెంట తెచ్చుకుంటే మన శత్రులకు, ఇప్పుడు శత్రులు ఎవరు? ఇశ్రాయేలీయులు. మన శత్రులతో దావీదు చేయి కలిపితే దావీదు మనకి వ్యతిరేకంగా పనిచేస్తే మనము ఓడిపోతాము, మనం అపజయ పాలైపోతాము అని దావీదును అక్కడ ఫిలిస్తీన్లు తృణీకరించినట్లుగా, యుద్ధంలో వారితో కలిసి పని చేయడానికి దావీదును వద్దన్నట్లుగా దేవుని లేఖనాలు అక్కడ సెలవిస్తూ ఉన్నాయి. ఆ టైంలో దావీదు 3 దినాలు ప్రయాణం తర్వాత, ఎన్ని దినాలండి? 3 దినాలు ప్రయాణం తర్వాత ఇక్కడ
సిగ్లగు అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. 3 దినాల తర్వాత సిగ్లగ్ అనే ప్రాంతానికి దావీదు వచ్చి ఉండగా అప్పటికే ఆ ప్రాంతమంతా కాల్చివేయబడింది. అమాలేకీయులు యుద్ధానికి వచ్చి ఆ సిగ్లగు అనే ప్రాంతంలో ఉన్న సమస్తాన్ని దోచుకొని పోయారు. ఏమేమి దోచుకొని వెళ్ళారంటే అల్పులేమి గనులేమి అన్నిటినీ అందరినీ అనగా స్త్రీలను బిడ్డలను అందరినీ చంపలేదు కానీ కాల్చివేయలేదు కానీ దోచుకొని వారితో పాటు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అందులో దావీదు భార్య కూడా ఉంది. అప్పటికి దావీదుకు 2 భార్యలు. ఎవరయ్యా అంటే యజ్రాయేలురాలైన అహీరోయిము, నాబాలు భార్య అయిన అబీగయలు. దావీదుకి 2 భార్యలు. దావీదు 2 భార్యల్ని బిడ్డల్ని కూడా అమాలేకీయులు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ దావీదు కూడా నష్టపోయాడు కదండి. దావీదు కూడా నష్టపోయాడు. అయినప్పటికీ ఆ ప్రాంతవాసులందరూ ఏమంటున్నారంటే, ఇదిగో ఇంత కీడు మనకు కలగడానికి కారణం దావీదే. దావీదు మాట వినడాన్ని బట్టి మనకి ఇంత కీడు సంభవించింది అని దావీదును రాళ్లతో కొట్టి తన ప్రాణము తీయజూసినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. గమనించండి ప్రియులారా, ఆ ప్రాంత ప్రజలకు కలిగిన నష్టాన్ని బట్టి దావీదును ఆ ప్రాంత ప్రజలు అపార్థం చేసుకొని రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొన్నారంట. అయినప్పటికీ ఈ మాటల కంటే కొంచెం ముందు ఏమని రాయబడి ఉందంటే, తన భార్యలను తన బిడ్డలను శత్రులు తీసుకొని వెళ్ళిపోయారు అని తెలిసిన వెంటనే దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడంటండి. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడంట. అంటే అంత దుఃఖము తన హృదయంలో చోటు చేసుకుంది. దుఃఖాక్రాంతునిగా తను బ్రతుకుతూ ఉన్న దినాలలో ఆ సిగ్లగు అనే ప్రాంత ప్రజలు రాళ్లతో దావీదును కొట్టి చంపచూశారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా కనపడుతూ ఉంటాయి. మనము కూడా ఎదుర్కొంటూ ఉంటాము. ఒకానొక సమయంలో మనవారే మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అవునా కదా? మనవారే మనకు వ్యతిరేకంగా అంటే అర్థం చేసుకోరు. ఇలా బ్రతుకుతూ ఉన్న దినాలలో దావీదును గురించి ఏమని లేఖనం సెలవిస్తూ ఉందంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నా కొట్టు చప్పట్లో హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని సంగమా, మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నా మనము బాధపడకూడదు, మనము కృంగిపోకూడదు. ఎందుకో తెలుసా? మనకు మన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి, నోరు తెరిచి. ఎవరున్నారు చెప్పండి మీ పక్కన వాళ్ళతో, నీ దేవుడు నీకు తోడయ్యుండును గాక. ఆమేన్ కాదు, నీ దేవుడు నీకు తోడయ్యుండును గాక అని మీ పక్కన వారితో చెప్పండి. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడొద్దు. ఈ మాట కూడా చెప్పండి, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. అక్క, అన్నా, ధైర్యం తెచ్చుకో. నీవు నమ్మిన దేవుడు నిన్ను మరిచే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు.
మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చేమో, కానీ పరిస్థితులు నీకు ప్రతికూలముగా ఉండొచ్చేమో, కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు, నీకు అన్యాయం చేసేవాడు కాదు. దావీదు ఆ విషయాన్ని గ్రహించాడు. అందరి బట్టి దావీదుని గురించి దేవుడు లేఖను సెలవిస్తూ ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నీకు ధైర్యం రావాలి, నీకు ధైర్యం రావాలి. ఇదిగో ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ధైర్యం తెచ్చుకోవాలి. నీ ధైర్యం ఎవరో? నీ దేవుడే నీ ధైర్యం. నీ దేవుడే నీ ధైర్యం. దావీదు దేవుని బట్టి అంత ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏందో తెలుసా? అక్కడ ఒక మాట రాయబడి ఉంది 7వ వచనంలో, చదవండి అమ్మా. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. ఓకే, చాలండి. దావీదు జీవితంలో తన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోవడానికి ఇదిగో ఇది కారణం. ఏమిటా కారణం అంటే, సమస్య వస్తే మన జీవితంలో మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. మన జీవితంలో కలిగిన ఇబ్బందిని బట్టి మనం ఏం చేస్తాం? చింతిస్తూ ఉంటాం. మనం చింతించకూడదు, మనం కృంగిపోకూడదు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు కృంగిపోకూడదు. దావీదు వలె నువ్వు నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏందో తెలుసా? నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టడు. నేను నమ్మిన దేవుడు నన్ను దాటిపోడు. నేను నమ్మిన దేవుడు నాకు న్యాయం చేస్తాడు. కొట్టు చప్పట్లో. నేను నమ్మిన దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేస్తాడక్క? నీకు న్యాయం చేస్తాడక్క. తెలుసా న్యాయం అంటే? తెలుసా నీకు న్యాయం అంటే? నీకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దావీదు ధైర్యము తెచ్చుకొని రాయబడి ఉన్న మాట, ఎఫోదును తన దగ్గరకు తెప్పించుకున్నాడంట. ఎఫోదు అనగా అదొక వస్త్రం, యాజకులు ధరించే ఒక వస్త్రం. ఈ వస్త్రానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ వస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఈ వస్త్రము అందమైనది. ఆ అందం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ వస్త్రం మీద 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు 12 గోత్రాలకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. రంగురంగులుగా ఉంటుంది ఈ వస్త్రం. అందమైనది ఈ వస్త్రం. ఈ వస్త్రానికి ఉన్న ఇంకొక గుణం ఏమిటంటే, ఈ వస్త్రం అందరినీ ఆకర్షిస్తుంది. ఆకర్షణీయమైన వస్త్రం ఈ వస్త్రం. ఈ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి ఈరోజు. ఆమేన్.
ఈ చూడండి, ఎఫోదును అనగా ఇదొక వస్త్రం అనుకున్నాం కదా. ఈ మాటకు అర్థం ఏమిటాయంటే దేవుని చిత్తం. ఏమిటక్క? దేవుని చిత్తం. ఈ వస్త్రానికి ఉన్న ప్రత్యేకత అదే. ఈ వస్త్రానికి ఉన్న ప్రత్యేకత మరొకటి అదే, దేవుని చిత్తం. దేవుని చిత్తం. అంత సమస్య వచ్చిన దావీదుకి తన జనులే రాళ్ళు రువ్వి చంపచూచారా? 3 రోజుల తర్వాత ఇంటికి వస్తే భార్యలు లేరా, బిడ్డలు లేరా, సొంత జనులే రాళ్ళు రువ్వి చంపచూచారా? ఏడ్చి ఏడ్చి శక్తిని కోల్పోయాడంట. అంత బాధగా ఉన్న ఈ దావీదు ధైర్యం తెచ్చుకొని ఈ ఏఫోదును తెప్పించుకొని ధరించుకొని వెంటనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చూడండి ఆ మాట, 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందామని సెలవిచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆ వస్త్రాన్ని ధరించుకొని వెంటనే దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా తండ్రి, నా వారు మరలా తిరిగి నా యొద్దకు వస్తారా? నేను వారిని కలుసుకోగలుగుతానా? శత్రువులు నా వారిని కొనిపోయారు కదా, వారిని మరలా నేను కలుసుకోగలుగుతానా? నా వారు మరలా నా యొద్దకు తిరిగి వస్తారా అంటే వెంటనే ఇస్తున్నాడు దేవుడు ఆన్సరు. అదే వచనంలో, మరి ఒక వచనంలో కాదు, అదే వచనంలో దేవుడు అంటున్నారు, నీ వారిని నువ్వు మరలా తిరిగి కలుసుకోబోతూ నా కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఇక్కడ దీని అర్థం ఏమిటాయంటే ఏఫోదును అంటే అర్థం ఏమిటంటే దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తం అనేది మనం ధరించాలి. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఈ వస్త్రాన్ని ధరించుకొని మనం తిరిగి వెళ్ళాలి. ఈ వస్త్రం లేకుండా నీవు దేవుని పాదాల దగ్గర ఎంత గోజాడినా నీ మొర దేవుని దగ్గరికి చారదు. నువ్వు దేవుని చిత్తం చేయకుండా నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు మన మొర వింటాడా? తల్లిదండ్రుల కనికరం ఏ బిడ్డ మీదకి వచ్చింది? మాట వినే బిడ్డ మీదకి తల్లిదండ్రుల కనికరం వచ్చింది. అవునా కదా? మాట విననివాడు ఒకప్పుడు మన చేయి పట్టి మన వేలు పట్టి మన చేయి పట్టి నడిచిన వాడు ఇప్పుడు అంటున్నాడు, నా ఇష్టమమ్మా. ఏమంటున్నాడమ్మా? నా ఇష్టమమ్మా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చింది చేస్తా. నువ్వేంది చెప్పేది? అరే చిన్నప్పుడు నా చిటికిన వేలు విడిచిపెట్టేవాడివి కాదురా, చిన్నప్పుడు నా చేయి విడిచిపెట్టేవాడివి కాదురా నువ్వు. ఇప్పుడేందిరా ఇలా మాట్లాడుతున్నావంటే, ఒకప్పుడు నీవు నడిపిస్తే నడిచాడు కాబట్టి నీ చేయి విడువలా, ఇప్పుడు తనంతటికి తను నడుస్తున్నాడు. ఆత్మీయమైన మన జీవితంలో మనంతటికి మనం నడవకూడదు, దేవుడు మనల్ని నడిపించాలి. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులకు నువ్వు బిడ్డవే. నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నీకు మనవ సంతానం కూడా ఉంది కదా అని, అబ్బో మా ఓడు నా అంత అయ్యాడు కదా అని తన తండ్రి ఎలా చూసుకుంటాడు? నిన్ను ఎలా చూసుకుంటాడు? నువ్వు ఎంత ఎదిగినా ఎప్పటికీ నువ్వు నా బిడ్డవే అని అంటారు. అవునా కదా? ఎప్పటికీ నువ్వు నా బిడ్డవే అంటారు మన తల్లిదండ్రులు. అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగినా ఎప్పుడైనా మనకు ఆయన తండ్రి దేవునికి స్తోత్రం. అయితే నీవు లోకస్తుల వలె నా ఇష్టమని నువ్వు మాట్లాడకూడదు.
బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము చూడండి 5వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, పేజీ నంబర్ 532. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. అంటే స్వబుద్ధి అంటే అర్థం ఏమిటండి? నా ఇష్టం. ఇది స్వబుద్ధే కదూ, అవునా కదా? బైబిల్ అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అక్కడ దావీదు ఏఫోదును ధరించి దేవుని పాదాల యొద్దకు వెళ్ళిన వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో మనం అడిగిన వెంటనే మన జీవితంలో ఆయన కార్యం మన జీవితంలో జరగాలి అంటే మనము కూడా దేవుని చిత్తాన్ని చేసే వారిగా మనం మార్చబడాలి. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. మన సొంత ఆలోచన ప్రకారం మనం నడిపించబడకూడదు. ఎంత ఎదిగినా కానీ దేవుని ఎదుట మనం ఒదిగే ఉండాలి. దావీదు స్థితిలో మనం ఉన్నట్లయితే ఏం చేస్తామండి? వెంటనే ఏ పలుగో, ఏ పారో, ఏ గొడ్డలో, ఏ గుణపమో తీసుకొని శత్రు మీదకి మనం వెళ్ళిపోతాం, అవునా కదా? కానీ దావీదు అలా వెళ్ళలా. ఏఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా నుండి దూరం అయిపోయింది, మరలా నేను చూడగలుగుతానా? నేను కోల్పోయిన దాన్ని మరలా నేను తిరిగి పొందగలనా అని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా దేవుడు అంటున్నారు, నీ జీవితంలో నువ్వు కోల్పోయినది మరలా నువ్వు తిరిగి పొందబోతూ ఉన్నావు. కొట్టు చప్పట్లు, ఆమేన్. నీ జీవితంలో నువ్వు ఆశించింది మరలా నువ్వు తిరిగి పొందగలుగుతావు. ఎప్పుడో ఏఫోదు అనే వస్త్రాన్ని నువ్వు ధరించినప్పుడు, ఆ అందమైన, ఆ ఆకర్షణీయమైన వస్త్రం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. దేవుని చిత్తానికి నువ్వు లోబడి నువ్వు ఏ పని తలపెట్టినా నీ ఎదుట దేవుడు మార్గములు సరళము చేస్తాడు. దేవుని చిత్తము కాకుండా మన స్వబుద్ధి పైన మనం ఆధారపడి ఏది తలపెట్టినా మనం ఆ విషయంలో విజయాన్ని పొందజాలము. కనుక నా ప్రియులారా, నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఆశించింది నువ్వు పొందలేదు అంటే కారణము నీ స్వబుద్ధి నీలో పని చేస్తుందేమో. దేవుని చిత్తానికి నువ్వు దూరంగా బ్రతుకుతూ ఉన్నావేమో. కనుకనే దేవుని దగ్గర నీకు ఆన్సర్ రావట్లా. నువ్వు ఆశించింది దేవుని యొద్ద నువ్వు పొందలేకపోతూ ఉన్నావు. మన జీవితంలో దావీదు వలె ఏఫోదును ధరించి మనం అడగగలిగితే, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం చేయగలిగితే, దేవునికి ఇష్టానుసారమైన అనుభవంలోకి మనం రాగలిగితే, మనం అడిగిందంతా మనం పొందేదముగాక. మనం ఆశించిందంతా దేవుడు మనకు దయచేయునుగాక. నా ప్రియులారా, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాము. 146వ కీర్తన 3, 4, 5 వచనాలు చదువుకుందామండి. 146వ కీర్తన, పేజీ నంబర్ 528, 3, 4, 5 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును. వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. ఆమేన్. చూడండి, ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరిని నమ్మకూడదంటండి?
రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు కనుక వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. నాడే వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే, అనగా వారు ఎప్పుడైతే సంకల్పాన్ని తలంచుతారో అది నాడే, ఆ రోజే నశించిపోతుందంట. కనుక ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనున్న వాడు ధన్యుడు. దావీదు జీవితంలో వచ్చిన ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో దావీదు ఎవరిని ఆశ్రయించాడు? నరులను ఆశ్రయించాడా? రాజులను ఆశ్రయించాడా? లేదు, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనెను. నీ జీవితంలో నువ్వు దేవుని మీద కాక వేరొక దాని మీద నువ్వు ఆశ పెట్టుకొనకూడదు. దేని మీద మనం ఆశ పెట్టుకున్నా మన ఆశలు సడలిపోతాయి. దేని మీద మనం ఆశ పెట్టుకోకూడదు. దావీదుని గురించి దేవుని లేఖనం సెలవిస్తుంది, తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని దేవుని చిత్తమేదో నువ్వు కనిపెట్టాలి. దేవుని చిత్తమేదో దానిని మాత్రమే నువ్వు చెయ్యాలి. నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకూడదు. స్వబుద్ధి మీద ఆధారపడేవాడు నరులను ఆశ్రయిస్తాడు. స్వబుద్ధి మీద ఆధారపడేవాడు రాజులను ఆశ్రయిస్తాడు. నేనంటాను, రాజులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అని 118వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, నీ శక్తి మీద, నీ బలము మీద, నీకున్న స్థితి మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావేమో, జాగ్రత్త. మనిషి ఎప్పుడు బలవంతుడిగా ఉండడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు తాను కలిగి ఉన్న శక్తి క్షీణించిపోతుంది. కానీ నీ దేవుడు దినదినము శక్తిని దయచేవాడు. ఆమేన్. నీవు కలిగి ఉన్న దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడు. నీవు కలిగి ఉన్న దేవుడు నిన్ను బలపరిచేవాడు. ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనివాడు. మారడు. ఊసరి వల్లి వలె అతను మారడు. రంగులు మార్చేవాడు కాదు మన దేవుడు. విడిచేవాడు కాదు, మరిచేవాడు కాదు. నీవు కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడగలిగితే, దేవుని చిత్తానికి నువ్వు తల వంచగలిగితే, దావీదు అంటాడు ఇంకొక సందర్భాన్ని బట్టి 23వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివినట్లయితే చూడండి ఒకసారి. 23వ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నెక్స్ట్ అమ్మ చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చూడండి, దావీదు జీవితంలో నుండి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఎవరిని కాపరిగా చేసుకున్నాడు అక్క? యెహోవాను కాపరిగా చేసుకున్నాడు. అవునా కదా? నీ కాపరి ఎవరు అనేది నీకు తెలియాలి అంటే, నువ్వు ఎక్కువగా దేనితో సమయాన్ని గడుపుతూ ఉన్నావు అది నీ కాపరి.
కొంతమంది సెల్ ఫోన్తో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అవునా కదా? సెల్ ఫోన్తో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ సెల్ ఫోనే మనిషిని నడిపిస్తూ ఉండేది. ఎంతసేపు అయినా కానీ మనిషికి లేవబుద్ధి కాదు. ఎంతసేపు అయినా కానీ అక్కడి నుంచి బయటికి రాబుద్ధి కాదు. వస్తున్నా నాగు, నీళ్లు కాగినాయి అమ్మా, వస్తున్నా నాగు, అవి చల్లారిపోతే మమ్మీ మళ్ళీ ఒకసారి పెట్టు, ఈసారన్నా వస్తావా? ఈసారి తప్పనిసరిగా వస్తాను మమ్మీ. అరే మసిలిపోతానేరా, రెండోసారి కూడా రారా అంటే వస్తున్నాను మమ్మీ. ఫైనల్కి వచ్చింది, చివరికి వచ్చేసింది. సెల్ ఫోన్ ఏలుబడి చేసింది, టీవీ ఏలుబడి చేసింది. కొందరికి ముచ్చట్లు తెగవు తొందరగా. కూర్చున్నామంటే చాలు, ఇంకా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. పొద్దు పొడవాల్సిందే. పొద్దు అంటే చీకటి పడాలా, అంతేనా? పొద్దు పొడవాల్సిందే. ఇంకా ఏది నీకు కాపరిగా ఉంది, ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చెయ్యును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా శత్రువుల ఎదుట నాకు ఆయన భోజనమును సిద్ధపరచనా. ఎక్కడా నీకు భోజనం రెడీగా ఉందో తెలుసా? నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని రెడీ చేశాడు. ఎప్పుడు? నీవు ఆయనను కాపరిగా చేసుకున్న సమయంలో. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక యెహోవాను నువ్వు కాపరిగా చేసుకొని ఏఫోదును నువ్వు ధరించగలిగినట్లయితే నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధముగా ఉంది. అన్నా ఎవరన్నా నా శత్రువు? నీ కృంగుదలకు ఏదైతే కారణమై ఉందో అది నీ శత్రువు. నువ్వు ఎవరికైతే అప్పు కడుతూ ఉన్నావో ఆ అప్పు అనేది కూడా నీ శత్రువే. అప్పిచ్చిన వాళ్ళు శత్రువు కాదమ్మా, అప్పిచ్చిన వాళ్ళు కాదు, అప్పు శత్రువు. నీ శరీరంలో నిన్ను కృంగ తీస్తూ ఉందే బలహీనత, అది కూడా నీ శత్రువే, అది కూడా నీ శత్రువే. నీ శత్రుత్వం నుండి నిన్ను బయటకు తీసుకొని రావాలి అంటే నీ స్వబుద్ధులను పక్కన పెట్టేయాలి. ఏఫోదును నువ్వు ధరించాలి. ఏఫోదును ధరించి దేవుని సన్నిధిలో కలిపెట్టాలి. రాయబడి ఉంది కదా ఈ వచనంలో. ఏమని రాయబడి ఉంది? తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు. నీ ఆశ అంతా దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నేను అంటాను, నా మాటగా నేనేం చెప్పగలనంటే, యెహోవా మీద మనం ఆశ పెట్టుకుంటే మనుషులు మన తలరాతను మార్చలేకపోవచ్చేమో, కానీ దేవుడు మన తలరాతను మార్చేస్తాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితపు స్టైల్ మారిపోతుంది. పాత గిల్లిన వస్త్రాలు నీ జీవితంలో కనపడవు. ఆమేన్. ఆకలి దప్పుతో నువ్వు బ్రతకవు. ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవు. ఎప్పుడు? ఏఫోదును నువ్వు ధరించిన సమయంలో. ఎందుకంటే నువ్వు ఏఫోదును ధరించిన వెంటనే నువ్వు దేవుని వశమైపోతావు. ఆమేన్. నువ్వు దేవుని వశమైపోతావు. దేవుని వశమైపోయిన నీ మంచి చెడంతా దేవుడు వహిస్తాడు. దావీదు ఏఫోదును ధరించాడు కనుకనే దావీదుకు దేవుడు కాపరిగా ఉన్నాడు. కాపరిగా దేవుడు ఉండగా దావీదును పచ్చిక గల చోట్ల పరుండ చేశాడు. ఏమండి? పచ్చిక గల చోట్లలో గొర్రెను కట్టేస్తే అది బక్క సిక్కిపోతుందా? సన్నగిల్లిపోతుందా? ఎలా ఉండిద్ది ఆ గొర్రె? బలంగా ఉండిద్ది, బలిసిద్ది, బలంగా ఉండిద్ది, దృఢంగా ఉండిద్ది. శత్రువు మీద దాడి చేయడానికి కూడా వెనకాడదు. అవునా కదా?
అలా నువ్వు పోషించబడాలి అంటే ఏఫోదు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. దానికి ఉన్న గుణాలు ఏంటండి? 3 గుణాలు. మొదటి గుణము, అది అందమైనది. రెండవది, అది ఆకర్షణీయమైనది. మూడవది, ఆ వస్త్రము, ఆ ఏఫోదును ధరించుకున్నవాడు ధైర్యముగా ఉంటాడు. ఏఫోదును ధరించుకున్నవాడు తన స్వబుద్ధిని పక్కన పెడతాడు. ఏఫోదును ధరించుకున్న వాడికి దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు, వెంటనే ఆన్సర్ చేస్తాడు, వెంటనే ఆన్సర్ వచ్చేసిద్ది. ఇప్పుడు మన తిప్పలని దేని కొరకక్క? దేవుని దగ్గర నుంచి సమాధానం కొరకే కదా. మనమైతే గోజాడుతూ ఉన్నాము, మనమైతే ప్రాకులాడుతూ ఉన్నాము, మనమైతే కన్నీరు కారుస్తూ ఉన్నాము, మనమైతే దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాము. కానీ కొన్ని దినాల క్రితము మనం దేని కొరకైతే వేడుకుంటూ ఉన్నామో ఇప్పుడు కూడా దాని గురించే వేడుకుంటున్నాం. అంటే దేవుడు ఇంకా మనకు ఆన్సర్ చేయలా, దేవుడు మనకి ఇంకా ఆన్సర్ చేయలా. అంటే ఏఫోదును మనము ధరించలా. ఈ ఏఫోదు అనే వస్త్రము మనం ఎప్పుడైతే ధరిస్తామో అది సుందరుడైన దేవుని ఆకర్షిస్తుంది మన దగ్గరికి. ఈ అందమైన వస్త్రము ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఆకర్షిస్తుంది, నీ వశం చేస్తుంది దేవుణ్ణి. దేవుడు ఎప్పుడైతే నీ వశం అవుతాడో అప్పుడు ఆయన నీ మాట వింటాడు. హల్లెలూయా, గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. దేవుడు నీ వశం అవ్వాలి అంటే నువ్వు ఏఫోదును ధరించాలి, దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలి. బైబిల్లో మనం చదివినట్లయితేనండి, దేవుని చిత్తం చేసిన భక్తులు కొందరు ఉన్నారండి. 22వ ఆదికాండము 22వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ అబ్రహాము దేవుని చిత్తము చేశాను అని రాయబడి ఉంటుంది. అబ్రహాము ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేశాడో వెంటనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు 22వ అధ్యాయములో. అలాగనే దావీదు గురించి కూడా రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇతడు దేవుని చిత్తానుసారమైన మనుషుడు. ఇతనుకున్న అనుభవం ఏమిటంట? దావీదుకున్న అనుభవము, ఇతడు దేవుని చిత్తానుసారమైన మనుషుడు, స్వబుద్ధి పైన ఆధారపడే వ్యక్తి కాదు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉందండి. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, ఈ స్వబుద్ధి మన హృదయంలో నుండి బయటకు వచ్చింది. హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగిందంట. ఏమిటంట? మన హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు బహుఘోరమైనవి, అవి మనకి వ్యాధిని కలగ చేస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. వ్యాధిని కలగ చేస్తాయి. బహుఘోరమైన వ్యాధి కలిగింది, బహుఘోరమైన వ్యాధి కలిగింది. కనుక మన హృదయము పైన మనము ఆధారపడకూడదు, దేవుని చిత్తము పైన మనం ఆధారపడేదేమో గాక. ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. చూడండి, మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. మొదట దేవుని చిత్తాన్ని మనం చేయాలి, రెండోది నమ్మకం ఉంచాలి దేవుని మీద. వాస్తవానికి ఈ నమ్మకం దగ్గర నుంచి వెళ్దాం అనుకున్నాను. నమ్మకం అనేది చిన్న స్టేజ్, దేవుని చిత్తం అనేది పీక్ లెవెల్, ఘనమైనది అది. అయితే నువ్వు దేవుని చిత్తంతో పాటు ఆయన మీద నమ్మకం కూడా ఉంచాలి. నీవు ఎంతటి నమ్మకం ఉంచాలంటే, నీ జీవితంలో ఎంతటి నమ్మకం ఉంచాలంటే, మేలైనా కీడైనా బ్రతుకైనా చావైనా దేవుడే అన్నట్లుగా ఉంచాలి. బైబిల్లో ఇలాంటి భక్తులు ఉన్నారు కొందరు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం పేజీ నంబర్ 733. 733వ పేజీ నెంబర్. ఇక్కడ మనకి కావలసిన వచనం అండి 16, 17 వచనాలు చదువుకుందాం. షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను చదవండి. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందున షడ్రకు మెషకు అబేద్నెగోయును వారి విషయములు ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల ఏడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, ఈ సందర్భం మనకి బాగా పరిచయం కాబట్టి కొంచెంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. రాజు ఒక ప్రతిమను తయారు చేయించి దేశమంతటిని ఒక చోట చేర్చి ఆ దేశ ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ ఎదుట ఉంచబడిన ఈ ప్రతిమకు మీరు నమస్కరించాలి, పూజించాలి. ఇదే ఈ రోజు నుంచి మీకు దేవుడు అని రాజు ప్రకటించాడు. ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రజలందరి జీవితంలో అనుకుంటున్నారు, అరే బాబు, భక్తి చేయొచ్చు కానీ మరీ అంత భక్తి చేయకూడదమ్మా. ఒక్కసారి ఈ ప్రతిమకు మనం నమస్కరించామనుకో, రేపటి నుంచి మనల్ని అడిగే నాదుడే లేడు. అర్థమవుతున్న మాటలు? ఇప్పుడు రాజు చెప్పినట్లుగా ఇప్పుడు కానీ ఒక్కసారి మనం చేస్తే రేపటి నుంచి మనల్ని అడిగే నాదుడు లేడు. మనం ఏ దేవుడికైనా మన దేవుడికే మనం ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి అగ్రీ అవుదాం. ఏమైంది, ఒక్క పూట చేతులెత్తి నమస్కరిస్తే పోయేది ఏముందని ప్రజలందరూ తలంచుకొనుగా ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అలా తలంచలేదండి. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నువ్వు మొక్కమన్నావే ఆ ప్రతిమ మా దేవునితో పోల్చుకుంటే అది ఎన్న తగినది కాదు. మేము కాంప్రమైజ్ అవ్వం. మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మేము నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా మీకు? ఇదిగో ఆ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. కొట్టు చప్పట్లు. ఆ అగ్నిగుండములో పడిన మమ్మలను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అంటే భక్తి చేయొచ్చు కానీ మరి అంత భక్తి చేయకూడదంట. నేను మీరేమంటారు చెప్పండి, మీరేమంటారు? అగ్నిగుండంలో పడితే బయటకు వస్తామక్క? అగ్గిపుల్ల కాలే అగ్గిపుల్ల తగిలితేనే సిరుక్కుపడిద్ది మనకి. అగ్నిగుండంలో పడడానికి కూడా వెనకాడట్లేదండి. ఏందండి ఆ భక్తి? ఏంది ఆ ధైర్యము? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాళ్ళు నమ్మిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అర్థమవుతుందా? నువ్వు నమ్మాలి. నాకున్న అలవాటు ఏమిటంటే, మీరందరూ అంశాలు ఇస్తారా, నేను సాగదీనోటండి. ప్రభువా చదువుతా, మీరు గమనించారో లేదో నాకు తెలియదు, చదువుతా, చదివేసేసి నలిపేసేసి పక్కన పడేస్తా. మీరు రాయాలి, మీ బాధ్యత. నేను చదవాలి, అది నా బాధ్యత. అది నేను అక్కడికి చేర్చాలి, అది నా బాధ్యత. చేసే బాధ్యత ఎవరిది? యోహాను అన్నదా, జ్యోతమ్మదా, నాదా? ఎవరిదా బాధ్యత? దేవునిది. మీ ధర్మం మీరు చేశారా లేదా? చేశారా లేదా? రాసిచ్చారా? అవునా కదా? మరి నా ధర్మం ఏమిటి? చదవాలి, చదివా. ఆయనతో చెప్పాలిగా, చెప్పేశాను. ఇంక మనకెందుకండి దిగులు?
ఒక రోజున జ్యోతమ్మ గారు నేను సేవకు వచ్చిన కొత్తలో గుంటూరులోనే ఉన్నాను. అప్పటికి గరిగపల్లిలో సేవ చేస్తున్నాను. సేవకు వచ్చిన కొత్తలో నేను జ్యోతమ్మ గారు బండి మీద వెళ్తూ ఉండగా ఒక చోట పెద్ద మీటింగ్ కూడా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. నేను అన్నాను, ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్ మనం ఎప్పుడు కొంటామని అత్తాయి అన్నా నేను. అంటే కొంటావా అని జ్యోతమ్మ గారు అన్నారు. నేనన్నాను, కొనేదేంది అత్తాయి, ఇచ్చేవాడు అనగా కొంటానికి మనకేంది అన్నారు. దేవునికి స్తోత్రం. నా మాటలు అంతే ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నా, సంపాదించడం కష్టమా, ఖర్చు పెట్టడం కష్టమా? చెప్పట్లో కొంతమంది మీ మాట ఎలా ఉందంటే ఖర్చు పెట్టాలన్నా కానీ కష్టమేనన్నా అన్నట్టుంది మీ మాటలో. ఏది కష్టం? సంపాదించడమే కష్టం. మరి ఖర్చు పెట్టడానికి, అనుభవించడానికి నీకేంది బాధ? అసలు పొందితేనే కన్నా అన్నట్లుగా అన్నారు. అసలు పొందితేనేగా. నీ నోటి మాటను నా దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. నువ్వు ఆశించింది నా దేవుడు నిశ్చయముగా నీకు దయచేయునుగాక. నువ్వు ఆశించింది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పొందుతావో తెలుసా? నీ స్వబుద్ధిని తీసి పక్కన పెట్టేసేసి ఏఫోదు నువ్వు ధరించాలి. అంటే నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తానికి అలవాటు అవ్వాలి. దేవుని చిత్తానికి నువ్వు అలవాటు పడాలి. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, నీకు ఆన్సర్ చెయ్యాలన్న చింత మాకు లేదు. మేము నమ్మిన దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నువ్వు తలపెట్టిన కార్యము నీ జీవితంలో జరిగించుటకు నీవు నమ్మిన దేవుడు సమర్థుడు. నీవున్న స్థితిలో నుంచి నేను బయటకు తీసుకొని రావడానికి నువ్వు నమ్మిన దేవుడిని సమర్థుడు. ఎవరైనా మన దేవుడు సమర్థుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. మాట ఇచ్చి దాన్ని జరిగించగలిగిన దేవుడు నీ దేవుడు. నీ జీవితంలో నువ్వు ఇంకా ఏఫోదును అనే అనుభవంలోకి రాలేదేమో. నీ స్వబుద్ధిని నువ్వు ఉపయోగిస్తున్నావేమో. విడిచిపెట్టు నీ స్వబుద్ధిని. దేవుని యందు నమ్మకముంచు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యందు నమ్మకముంచి అగ్నిగుండంలో పడడానికి కూడా ఇష్టపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటేనండి, ఇదే అధ్యాయంలో ఒక మాట ఏమని సెలవిస్తూ ఉందంటే, చూడండి ఆ మాట ఒకసారి చదవండి. 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటియు, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. ఆమేన్. అసలు ఇది జరిగిద్దంటారా జీవితాల్లో? జరిగిద్దా లేదా చెప్పండి అక్క? జరిగిద్దా? నిశ్చయముగా జరుగునుగాక. రాజుగారు ఏ రాజు అయితే వారిని అగ్నిగుండంలో పడేశాడో అదే రాజు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను వాళ్ళందరూ పిలిపించాడు. వీరు అగ్నిలో పడి కూడా ప్రాణాలతో బయటకు వచ్చారా? ఏమండి, అధిపతులు అంటే అర్థమేదో తెలుసా? అన్ని విషయాల్లో ఆరితేరిన వారు, అన్ని విషయాలు ఆరితేరిన వాళ్ళు. అలాంటి వాళ్ళని పిలిపించి చెక్ చేపిస్తున్నారు. రే, గోల దగ్గర కానీ, అరిచేతిలో కానీ, చేతి వెనకాల కానీ, మో చేతి మీద కానీ,
కాలుకు కానీ, అరికాలుకు కానీ, నడినెత్తినికి కానీ ఎక్కడన్నా ఏమైనా కాలిందేమో చూడండి రా అని వాళ్ళందరితో చెప్తే వాళ్ళందరూ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, రాజా కాలడం కదా, వాళ్ళ దగ్గర అగ్ని వాసన కూడా రావట్లేదు రాజా. కొట్టు చప్పట్లో హల్లెలూయా. కాలడం కదా, అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రావట్లేదు రాజా. ఏమండి, ఈ అనుభవం మీకుందా లేదో ఒకసారి చెప్పండి. మనం తల దూకుంటున్నప్పుడు కానీ ఏదన్నా ఒక చిన్న నిప్పు రవ్వ వచ్చి మన తల మీద పడితే ఏమవుతుంది? వెంటనే ఎంట్రుకలు కమురుగుపోతాయి, అవునా కదా? కానీ ఆ అగ్నిగుండం 7 అంతలు చేసి వారి ముగ్గురిని అందులో పడేసినా కానీ వారి వెంట్రుకలు కమురుకుపోలేదంటండి, కాలిపోలేదంట ఎంట్రుకలు. కారణం ఏందంటారు? వారు దేనినైతే నమ్మారో దేవుడు వారి జీవితంలో అది చేశాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. వారు దేనినైతే నమ్మారో, ఏమి నమ్మారు? మమ్మల్ని రక్షించుటకు దేవుడు సమర్థుడు అని నడుపుంటాడు. ఆ సమర్థుడు ఇక్కడ జరిగించాడా లేదా తన కార్యాన్ని? నీ జీవితంలో నువ్వు ఏమి నమ్ముతున్నావు? దేవుడు సమర్థుడని నమ్ముతున్నావు, నమ్ముతున్నావా లేదా? నమ్ముతాం. కానీ మన మనసు ఒక్కోసారి త్రొట్టిల్లిపోతూ ఉండిద్ది. ఆ సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరకో, ఈ యంత్రాలు కట్టే వాళ్ళ దగ్గరకో, చేతులు చూపించే వాళ్ళు సోది చెప్పేవాళ్ళు చేయి చూస్తారక్క, చూస్తారా? ఓరి అట్టయితే ఇందాక చెప్పేసాం. అట్టయితే ఈ యంత్రాల దగ్గరకో, ఆ సోది దగ్గరకో ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే ఉన్నాయిలే, మనకు తెలియదు అవి. ఎందుకు మరి ఇవన్నీ ఈ ప్రయత్నాలు ఎందుకు? ఇంకొంతమంది ఈ బాపతి, ఈ వారం నాకు ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది కానీ నెలలో ఒక వారం వెళ్ళకపోతే దేవుడు అని ఫీల్ అవుతాడా? 3 వారాలు వచ్చాక, వారానికి నెలకి 4 వారాలు, 3 వారాలు వచ్చా, ఒక వారం వెళ్ళకపోతే దేవుడు ఫీల్ అవుతాడంటారా? నేనంటాను, 3 వారాలు వచ్చావుగా, నీ ప్రయాసం చూసిన దేవుడు ఆ 4వ వారం నీకు ప్రతిఫలం ఇవ్వకపోతే, నువ్వు లేకపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పండి? మనం కనపడకపోతే దేవుడి దృష్టికి అప్పుడు మన పరిస్థితి ఏంది? ఎవరైతే దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడని ఆశతో కనిపెట్టుకొని ఉంటారో వారు పొందుకొని వెళ్ళరా? నా ప్రియులారా, నా మాటల్లో ఉన్న అర్థం ఏమిటాయంటే, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి అడుగు ముందుకు వేస్తే నీ మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. కీర్తన గ్రంథం 37వ కీర్తన చూడండి. 5వ వచనం, 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం, పేజీ నంబర్ 470. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎవరు నీ కార్యాన్ని జరిగించేది? నీ బలమా? నీ జ్ఞానమా? నువ్వు పడే ప్రయాస, నీ కష్టమా? ఏది? నీ కార్యం జరగాలంటే దేని వలన జరుగుతుంది? బైబిల్ అంటుంది. అసలు బైబిల్ అంటే ఎవరండి? దేవుడా కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే దేవుడు. ఆ లేఖనాలు మనకు ఏమని సెలవిస్తున్నాయంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకోనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించేసేసి నువ్వు దేవుని పైన ఆధారపడగలిగితే ఆయన నీ మార్గాలు సరళం చేస్తాడంటండి. నీ మార్గాలు సరళం చేస్తాడంట. నీ జీవితంలో నువ్వు ఎందుకు ముందుకెళ్ళట్లేదు, నీ జీవితంలో నువ్వు ఎందుకు ఎదగట్లేదంటే, నా ఆర్థిక పరిస్థితులు నాకు అడ్డైపోయాయి అన్న, చెప్పేవాళ్ళు లేకపోలేదు. నా ఆర్థిక పరిస్థితులు నాకు అడ్డైపోయాయన్న, నా బలహీనత నాకు అడ్డైపోయింది.
నా బలహీనత నాకు అడ్డు అయిపోయింది, నా ఆర్థిక పరిస్థితి నాకు అడ్డు అయిపోయింది. అయితే నీ మార్గము యేసు నామములో సరళము చేయబడును గాక. నమ్మావా నువ్వు? ఆమేన్. నీ మార్గము యెహోవాకు అప్పగించు, ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన నమ్ముకో, దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడంట. అప్పగించేసి చెప్పాను కదా, భక్తి చేస్తే పీక్ లెవెల్లో చేయాలి. అరా కొర అటు ఇటు తన్నాన ఆడామంటే వాడు ఆడిస్తాడు నిన్ను, దుష్టుడు. నువ్వు అటు ఇటు ఆడితే వాడు ఆడిస్తాడు నిన్ను. సాతాను కూడా ఆడిస్తాడు. సాతాను కూడా లెక్క చేయకుండా నువ్వు దేవుని మీదే నీ నమ్మకం ఉంచి ఏఫోదును ధరించినట్లయితే వాడు నిన్ను ఏమి చేయలేడు. ఒకవేళ ఏదైనా చేసినా, అక్కడ దావీదుని గురించి ఇందాక మనం చదివాం కదా, సమూయేలు 30లో, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం చదివాం కదా. దేవుడు సెలవిస్తున్నాడు కదా, వెళ్ళు, నువ్వు కోల్పోయింది మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు, నీకు అప్పగిస్తానన్నాడు కదా దేవుడు. అప్పగించడమే కాదు, అమాలేకుల మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సంపదను కూడా తోలుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళని హతము చేసి, శత్రువులను హతము చేసి, శత్రువుల దగ్గర ఉన్న ఆస్తిని కూడా దావీదు తోలుకొని వచ్చాడు. ఇప్పుడు దావీదు ఆస్తిపరుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. తన దగ్గర ఉన్న దానిని అందరికీ సమానంగా పంచాడంట దావీదు. నా ప్రియులారా, నీ జీవితంలో నువ్వు దేవునికి అప్పగించబడి నువ్వు దేవుని బలిపీఠం మీద పెట్టుకొని ఏఫోదును ధరించుకొని ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచగలిగినట్లయితే మన మార్గములను దేవుడు సరళము చేయునుగాక. మన మార్గమును దేవుడు నెరవేర్చునుగాక. తన కార్యమును దేవుడు జరిగించునుగాక. ఆమేన్. కనుక మన జీవితంలో మనము పరిపూర్ణముగా దేవుని పైన మనం ఆధారపడాలి. దావీదు వలె యెహోవాను మనము కాపరిగా చేసుకోగలిగితే, కాపరిగా చేసుకొని మనం ఆయన వెంబడించగలిగినట్లయితే మన గిన్నె నిండి పొంగి పొర్లుతుందంట. ఏం జరుగుతుందంట? ఇప్పుడు మన గిన్నె ఎలా ఉంది? ఖాళీగా ఉందన్న. మన గిన్నె ఎలా ఉంది? కొంచెమే ఉందన్న. తృప్తి లేదా? ఏడన్నా మనకే సరిపట్ల, వాళ్ళకేం పెడతాం, వాళ్ళకేం చేస్తామన్నా. యేసు నామమున నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. అట్టి కృపను నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. నా ప్రియులారా, తెలుసో తెలియకో మీ స్వబుద్ధి మీద ఆధారపడ్డారేమో, తెలుసో తెలియకో మీరు నోరు జారేదైనా మాట్లాడారేమో దేవునికి వ్యతిరేకంగా. ఇకనైనా మనం పశ్చాత్తాపడదాం. ఇకనైనా దేవుని సన్నిధిలో మన తప్పును ఒప్పుకుందాం. మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసేసి, మన స్వబుద్ధి జీవితాన్ని విడిచిపెట్టేసేసి, ఇదిగో ఏఫోదును మనం ధరించగలిగినట్లయితే ఆ ఏఫోదు దేవునిని ఆకర్షించునుగాక. దేవునిని ఆకర్షించిన ఆ ఏఫోదు ద్వారా మనం అనేకమైన కార్యములు జరిగించుదుముగాక. మన ద్వారా అనేకమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక. సేవకుని నోటి మాటను దేవుడు రూఢీపరచునుగాక, జరిగించునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యందు నమ్మకమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నీ మీద ఆశ పెట్టుకొని బ్రతకగలిగే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. ఏఫోదు అనే నీ చిత్తాన్ని నేను చెయ్యాలి దేవా. ఆ అందమైన వస్త్రాన్ని, ఆ ఆకర్షణీయమైన వస్త్రాన్ని నేను ధరించుకోవాలి ప్రభువా. అయ్యా, నీ చిత్తాన్ని చేయుటకు నాకు కృప దయచేయండి అయ్యా. 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 ఆ అందమైన వస్త్రాన్ని నాకు ధరింప చేయండి అయ్యా ప్రభువా. అయ్యా, ఆకర్షణీయమైన వస్త్రాన్ని నాకు ధరింప చేయండి ప్రభువా. అయ్యా, నీ చిత్తము కాక వేరొకటి నా జీవితంలో నేను అనుసరించకూడదు ప్రభా. అయ్యా, మేలైనా కీడైనా అయ్యా, నేను నీ చిత్తము కాక వేరొకటి నా జీవితంలో నేను చేయకూడదు దేవా.
వేరొకటి నేను చేయకూడదు, వేరొక దానికి నేను చోటు ఇవ్వకూడదు, నా స్వబుద్ధి మీద నేను ఆధారపడకూడదయ్యా. అయ్యా, నా సొంత ఆలోచన బట్టి నేను నడవకూడదయ్యా. యేసయ్యా, యెహోవా మీద నమ్మకం ఉంచుడి, యెహోవా యందు నమ్మకం ఉంచుడని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. నీ యందు నమ్మకం ఉంచి ప్రభా ఏఫోదును ధరించుకొని యేసయ్యా నేను ముందుకు కొనసాగుతూ ఉండగా ఏదైతే నా చేయి జారిపోయిందో, దేనినైతే నేను కోల్పోయానో, దేనినైతే నేను నష్టపోయానో, దానికి రెట్టింపు నా జీవితంలో నేను కలిగి పొందుకొనుగాక, నా జీవితంలో నేను తిరిగి పొందుదనుగాక, నా జీవితంలో మరలా తిరిగి నేను కలిగి బ్రతుకుదునుగాక. నేను చేయు కార్యాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా ఆలోచనలు నీకు అప్పగిస్తున్నానయ్యా. నీవే మా కార్యములను సఫలము చేయండి, మీరే మా కార్యములను సఫలము చేయండి, మీరే మా కార్యములను సఫలము చేయండి. చెడులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకము చూడే, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడే. కుమ్మరించు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. అదిగో ఆయన సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు. ఆయన యందు నమ్మకముంచుడి, ఆయన యందు నమ్మకముంచుడి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దావీదు ఏఫోదును ధరించి దేవుని సన్నిధిలో విచారణ చేయగా వెంటనే దేవుడు ఆన్సర్ చేస్తా ఉన్నాడు. దావీదు, నీవు కోల్పోయిన దానిని మరలా నువ్వు తిరిగి పొందబోతున్నావు. దావీదు, నీ జీవితంలో నీ చేయి జారింది మరలా నువ్వు తిరిగి పొందబోతున్నావు. దావీదు, నీ జీవితంలో నీ కార్యమును జరిగించబోతున్నాను. నీ జీవితంలో నీ కార్యము జరిగించిన యెహోవాను నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీ కార్యములను జీవితంలో జరిగించబోతూ ఉన్నాను. ఏఫోదును ధరించుకో, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన మీద ఆశ పెట్టుకో. నువ్వు కార్యమును పొంది తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆయన తన కార్యమును నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన యందు నమ్ముకోనుము, నీవు ఆయనను నమ్ముకోనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అదిగో ఆయన నీ కార్యము నెరవేర్చబోతూ ఉన్నావు. ఏ కార్యం కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావు, దేని కొరకు నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావు, దేని యందు నువ్వు నమ్మిక ఉంచి ఉన్నావు, అది నువ్వు పొందబోతున్నావు, అది నువ్వు పొందబోతున్నావు. అదిగో నీ జీవితంలో జరుగుతుంది, అది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు పొందుతున్నావు, నువ్వు పొందుతున్నావు. ఇదిగో నమ్మకం ఉంచు, నువ్వు పొందుతున్నావు, నువ్వు పొందుతున్నావు. దేవుడు తన కార్యాన్ని జీవితంలో జరిగిస్తున్నాడు, జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఏఫోదును ధరించుకో, దేవుని చిత్తాన్ని ధరించుకో, ఆకర్షణీయమైన వస్త్రాన్ని ధరించుకో, ఆకర్షణీయమైన వస్త్రాన్ని ధరించుకో. అదిగో అందమైన వస్త్రాన్ని ధరించుకో, అందమైన వస్త్రాన్ని ధరించుకో, ఆకర్షణీయమైన వస్త్రాన్ని ధరించుకో. ఆ వస్త్రము దేవునికి నిన్ను సమీపంగా చేయబోతుంది. ఆ వస్త్రము నీ దేవుని ఆకర్షించబోతుంది. ఆ వస్త్రము చేత నీవు ధరించుకో, ఆ వస్త్రాన్ని ధరించుకో, ఆ వస్త్రాన్ని ధరించుకో. హల్లెలూయా, హల్లెలూయా. రిల్లబా తురలబా రలబా షందరలబా తురలబా బరలబా రిల్లబా తురలబా రలబా షందరలబా రిల్లబా తురలబా బబా. యేసు, మీ మార్గములను సరళము చేయి దేవుడు యేసు. తన కార్యమును జరిగించే దేవుడు యేసు. ఇదిగో ఆయన యందు నమ్మకం ఉంచము. జనులారా, జనులారా, ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగల